సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టిపోయెను. ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఎంతమంది? ఇద్దరు. మొట్టమొదటిగా ఫేలిక్సు అనే ఒక రాజు. ఫేలిక్స్ అనే ఒక రాజు. తరువాత అపోస్తలుడైన పౌలు. సో అపోస్తలుడైనటువంటి పౌలును తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఆయన ఏం తప్పు చేయలేదండి, జస్ట్ సువార్త ప్రకటిస్తున్నందుకు, మంచి పని చేస్తున్నందుకు. సో కొంతమంది వ్యతిరేకులు ఉంటారు కదా, తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే ఒకరోజు ఈ ఫేలిక్స్ అనే రాజు ముందు విచారణ కొరకు నిలబెట్టారు. దాని తరువాత కొద్ది రోజులైన తర్వాత ఫేలిక్సు తన భార్య అయిన ద్రుసిల్లా, ఫేలిక్స్ భార్య పేరేంటండి? ద్రుసిల్లా అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించారు. ఎందుకంటే ఒకసారి క్రీస్తు, అసలు నీ ఫెయిత్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఏంటి, ఒకసారి దాని గురించి నేను వినాలనుకుంటున్నాను అని పౌలుతో చెప్తే, పౌలు దేవుని వాక్యాన్ని ఫెలిక్స్కు బోధించాడు. ఏం బోధించాడమ్మా? దేవుని వాక్యాన్ని ఫేలిక్స్ అనేటువంటి ఆ అధికారికి లేదా ఆ రాజుకి అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని గురించి బోధించాడు. అసలు ఏంటి మీ దేవుడేంటి, మీ కథ ఏంటి, మీ యొక్క విశ్వాసం ఏంటి, మీ నిరీక్షణ ఏంటి అని ఫేలిక్స్ అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు ఫేలిక్స్కు సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన సువార్తలో మేజర్గా 3 పాయింట్స్ ఆయన నొక్కి వక్కానించాడు. ఏంటంటే ఆ 3 పాయింట్స్, సో ప్రాముఖ్యంగా 3 విషయాలను గూర్చి పౌలు బోధించాడు. ఎన్ని విషయాలమ్మా? ఎంత బాగా వింటున్నారండి మీరు, అసలు వాక్యం గ్రేట్ అండి మీరు. మొదటిది నీతిని గూర్చి. దేని గురించి? రెండోది ఆశా నిగ్రహాన్ని గూర్చి. రెండోది, అందరు చెప్పాలి, చెప్తా ఉంటే కొంచెమన్నా బ్రెయిన్లో గుర్తుంటుంది, రికార్డ్ అవుతుంది అన్నమాట. అలా కూర్చున్నారనుకో మొద్దుల్లాగా ఏం ఉండదు. రెండోది ఆశా నిగ్రహం. రెండోది ఏంటమ్మా? మూడోది రాబోవు విమర్శ. మూడోది రాబోవు విమర్శ. మళ్ళీ ఒకసారి చెప్తారా? నెంబర్ 1 నీతిని గూర్చి. ఇక్కడ కనబడుతుంది కమ్మా, చూడండి. మొదటిది నీతిని గూర్చి, రెండోది ఆశా నిగ్రహాన్ని గూర్చి, మూడోది రాబోవు విమర్శను గురించి పౌలు ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఫేలిక్స్కి వెన్నులో వణుకు పుట్టింది. ఎక్కడ పుట్టిందమ్మా తెలుసా? వెన్నంటే వెన్నెముక అంటారు కదా, బ్యాక్ సైడ్. వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ రాస్తుంటది మిగుల భయపడి. ఏంటంట? మిగుల భయపడిపోయాడు. ఎప్పుడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడిపోయి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపిస్తానని చెప్పాడు. పాల్గారు ఆగండి. చాలండి, ప్రసంగం చాలు, ఇంకెప్పటికి మీరు సెలవు తీసుకోవచ్చు. మళ్ళీ నాకు టైం దొరికినప్పుడు మళ్ళీ నేను పిలిపిస్తానని చెప్పాడు. ఇంతకీ ఈరోజు మన యొక్క మెసేజ్ ఏంటంటే, ఫేలిక్స్ ఎందుకు మిగుల భయపడ్డాడు అనేది ఈరోజు మన పాయింట్.
ఫేలిక్స్ ఎందుకు మిగులు భయపడ్డాడు? అతని మైండ్ సెట్ మనకు అర్థం అవ్వాలి ఈరోజు. ఫేలిక్స్ ఎందుకు భయపడ్డాడు? ఖచ్చితంగా నేను ఇమాజిన్ చేస్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఆత్మ ద్వారా ఆయన బోధించిన ఆ 3 పాయింట్స్ అతని హృదయాన్ని బలంగా తాకాయి. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి కదా, ఎందుకని ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడు? అదే స్పిరిట్ లీడింగ్ అంటే. ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ గాయం తగిలిందో అక్కడే ఆయింట్మెంట్ రాయాలి కదండి. కాలుకు గాయం తగిలితే చేతికి ఆయింట్మెంట్ రాస్తే తగ్గిద్దా? సో అట్లానే మనము ఏదో ఒకటి ప్రసంగించుకొని వెళ్తే కాదు, అక్కడ ప్రజలకు అవసరమైన మాటలు మన ద్వారా విడుదలైనప్పుడే వారి గాయములు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. సువార్తను క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని గురించి బోధించాడు అని ఉంది, ఫెయిత్ గురించి చెప్పలా. ఇక్కడ చెప్పాలంటే చాలా ఉన్నాయి. విశ్వాసాన్ని గురించి చెప్పొచ్చు, నిరీక్షణ గురించి చెప్పొచ్చు, ప్రేమను గురించి చెప్పొచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ 3 పాయింట్స్ మీద ఎందుకు ఆయన మాట్లాడాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒకవేళ ఆయన్ని నడిపించి ఉంటారు, ప్రేరేపించి ఉంటారు. ఎప్పుడైతే ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడో మిగుల భయపడిపోయాడు ఫెలిక్స్. ఎందుకు మిగులు భయపడ్డాడంటే, ఆ 3 పాయింట్స్ ఖచ్చితంగా అతని హృదయాన్ని బలంగా తాకాయి. ఎందుకు తాకాయి అంటే, ఆయన నీతిని గురించి చెప్పాడు. ఖచ్చితంగా ఫెలిక్స్లో ఏమి లేదు, నీతి లేదు. దేవుడు హెచ్చరించాడు. 2, ఆశా నిగ్రహాన్ని గురించి చెప్పాడు. అంటే ఫెలిక్స్లో ఏం లేదు, ఆశా నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్. 3వది దేవుని విమర్శను గురించి చెప్పాడు, రాబో విమర్శ, ద అప్కమింగ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పును గురించి చెప్పాడు. విమర్శ అంటే అదే తీర్పు. ఎప్పుడైతే దేవుని తీర్పును గురించి చెప్పాడో, ఫెలిక్సా రేపు దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. నువ్వు చేసే ప్రతి కార్యమును గురించి రేపు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ రోజు నిన్ను గురించి నీవు దేవునికి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించు అని ఆయన హెచ్చరించి ఉంటాడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఆయనలో ఏమొచ్చేసింది, మిగుల భయం వచ్చేసింది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్ అయితే పాల్ మెన్షన్ చేశారో ఆ పాయింట్స్కి వ్యతిరేకంగా ఆయన జీవితం ఉంది. భయపడ్డాడు, మంచిదే, భయపడడం మంచిదే. కానీ 2వ పని చేయాలి, ఇంకోటి. అదేంటంటే భయపడ్డాడు కానీ లోబడలేదు. భయపడ్డాడు కానీ కదండి. అప్పుడప్పుడు మనకు కూడా దేవుని వాక్యం ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది కదా, ఫియర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని దర్శిస్తున్నప్పుడు, ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆ వాక్యం మనల్ని సరిచేయుటకు, ఆ వాక్యం అనే 2 అంచుల ఖడ్గం నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని, హృదయాన్ని సరిచేయడానికి ఆ ఖడ్గం పనిచేస్తున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో కూడా ఒక భయం వచ్చేసేస్తుంది. ఆ వాక్యానికి విరోధంగా మనం జీవిస్తున్నామన్న గ్రహింపు, అవగాహన మనలో కలిగినప్పుడు మనకు ఒక భయం వచ్చేసేస్తుంది. భయం రావడం మంచిదే, దాని తర్వాత ఇంకోటి రావాలి. ఏంటది? లోబడే స్వభావం రావాలి. చాలా మంది వాక్యాన్ని వింటారు, వాక్యానికి భయపడతారు, కానీ వాక్యానికి లోబడరు, తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. వాక్యం ఎప్పుడైతే మనల్ని దర్శిస్తుందో అది నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యం నిన్ను దర్శిస్తున్న సమయంలోనే నీ లోపల ఒక పశ్చాత్తాపం పుట్టాలి. నీలో ఒక ఆత్మ పరిశీలన జరగాలి. నీలో వెనువెంటనే ఒక విధమైన ప్రభువా నేను అలా జీవిస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను సరిచేయండి అని వాక్యం ప్రకటించబడుతుండగానే నీ లోపల ఒక లోతైన పశ్చాత్తాపం
పశ్చాత్తాపపు ప్రార్థన జరగాలి. వెంటనే ఆ వాక్యానికి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా దేవుడు నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ వాక్యానికి నీవు లోబడి అంతరంగంలో ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థనను చేయగలిగితే దేవుని కృప నీ మీదకి దిగి వచ్చుచున్నది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వాక్యం వింటారు, వాక్యం దర్శిస్తుంది, కానీ వారిలో ఏముండదంటే పశ్చాత్తాపం కలగదు, లోబడరు. భయం కలుగుతుంది కానీ ఏం కలగదు? పశ్చాత్తాపం. ఈ ఫేలిక్స్లో భయపడ్డాడు కానీ ఆయన లోబడల దేవుని వాక్యానికి. పశ్చాత్తాపం కలగలేదు ఫేలిక్స్లో. హృదయాన్ని ఏం చేశాడంట? కఠినపరచుకున్నాడు. ఈ రోజున మనం హృదయాన్ని కఠినపరుచుకునే వారిగా ఉన్నామా వాక్యం మనల్ని దర్శించినప్పుడు? లేక వెంటనే ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయానికి తాకుచున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు వెంటనే ఒక పశ్చాత్తాపపు సరిచేసుకునే ఒక పశ్చాత్తాపపు ప్రార్థన నీ అంతరంగంలో నుండి బయలుదేరుతుందా? లేక హృదయాన్ని కఠినపరుచుకునే స్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. హృదయాన్ని కఠినపరుచుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుని వాక్యమునకు లోబడు వారముగా ఉండాలి. పశ్చాత్తాపపడు వారముగా మనము ఉందుముగాక. మొట్టమొదటిది నీతిని గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత ఆశ నిగ్రహం, తర్వాత తీర్పు. ఫాస్ట్గా మనం చెప్పేద్దాం, ఎందుకంటే మీరు చాలా బిజీ కదా. మళ్ళీ త్వరగా మళ్ళీ మీ బిజీ స్కెడ్యూల్లో మీ బిజీ వర్క్స్కి వెళ్ళిపోవాలి. నీతి ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. ఎందుకు నీతి కలిగి ఉండాలంటే 11:7 సామ్స్, కీర్తనలు 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా ఎవరంట? యెహోవా ఎవడు అంటారా? యెహోవా ఎవడు అంటారా? ఫరోలాగా యెహోవా ఎవడు, ఆయనకి నేను ఎందుకు లోబడాలన్నాడు కదా. యెహోవా అనగా అర్థం దేవుడు. దేవుడు నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఎవరండి దేవుడు? మొదటిది నీతిమంతుడు, రెండవది నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. రేపు ఆయన ముఖదర్శనం చేయాలంటే మనం ఎక్కడ పరలోకంలో ఆయన ముఖదర్శనం మనం చేయాలంటే మనం ఈ భూమి మీద నీతిమంతులమై బ్రతకాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. హల్లెలూయా. ఆయన దాసులు 22:4 ప్రకటన గ్రంథం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. 10,000 పీపుల్లో ఆయన్ని ఇట్టే మనం గుర్తుపట్టేయచ్చు అంట. ఎంతమందిలో? 10,000, 10,000 మందిలో ఆయన్ని మనం అలా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అంట. ఎందుకంటే ఆయన అంత సుందరుడైన దేవుడు, అతి సుందరుడైన, మనోహరుడైన. ఆ అతి సుందరుడైన దేవుని మహిమగల ముఖ దర్శనాన్ని మనం చేయబోతున్నాం రేపు పరలోక రాజ్యంలో.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాంటి కృప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక యేసు నామములో. అతి సుందరుడు, మనోహరుడు, 10,000లో గుర్తించదగినటువంటి అతి కాంక్షణీయుడంట ఆయన. హల్లెలూయా. సో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు. ఆయన ముఖాన్ని చూస్తే చాలండి, మన కడుపు నిండిపోద్ది. ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తే చాలు, మన జీవితంలో ఒక విడుదల కలుగుతుంది. ఆయన ముఖ దర్శనం చేస్తే చాలు, మన జీవితంలో ఒక నెమ్మది కలుగుతుంది. ఆయన ముఖ దర్శనం చేస్తే చాలు, మనలోకి ఒక తెలియని ఏదో ఒక ప్రశాంతత మనలో కలుగుతుంది. ఆయన ముఖ దర్శనం రేపు నువ్వు చేయాలంటే ఎలా జీవించాలి భూమి మీద? నీతిమంతులుగాను యథార్థవంతులుగాను మనం జీవించాలి. ఆయన ముఖ దర్శనం చేయుచు, ఆయన సేవించుచు, ఆయన ముఖ దర్శనం చేయుచు రేపు పరలోక రాజ్యంలో నీవు నిత్యము ఆనందించాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు మనం పరిశుద్ధులుగా జీవించాలి. సరే, ఇవన్నీ తర్వాత సంగతి కానీ, అసలు అక్కడికి వెళ్ళి ముఖ దర్శనం తర్వాత సంగతి కానీ, అసలు ముందు అక్కడ మనం అడుగు పెట్టాలంటే, ఆ మహిమ గల రాజ్యాలు అడుగు పెట్టాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధులుగాను నీతిమంతులుగా జీవించాలి. అందుకనే యోబు గారు ఈ విధంగా అంటున్నారు 29:14. ఏ గ్రంథం అని అడగమాకండి, యోబు గారు అన్నానంటే యోబు గ్రంథమే. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నంబర్ 440. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. మరొకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నంబర్ 440. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. బా, వాట్ ఏ స్టేట్మెంట్, వాట్ ఏ స్టేట్మెంట్. యోబు గ్రంథం 29వ అధ్యాయం ఎన్నో వచ్చినామ్మా? 14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనుక అది నన్ను ధరించెను. స్తోత్రం చెప్పండి అమ్మా. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. బా, ఇప్పుడు మన వస్త్రాలు ధరించుకున్నాం కదా, సో ఆయన అంట నీతిని ధరించుకున్నాడంట, యాజ్ లైక్ గార్మెంట్స్. వస్త్రం వలె నీతిని ధరించుకున్నాడంట. అంటే దాని అర్థం నీతి చేత కప్పబడిన జీవితం. నీతితో కప్పబడ్డాడు, నీతితో నింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. నీతిని ధరించుకోవాలి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయన నీతిని ప్రేమించే దేవుడు, పరిశుద్ధతను ప్రేమించే దేవుడు, పాపమును ప్రేమించే దేవుడు కాదండి ఆయన. 5వ కీర్తన 4లో రాసుంటుంది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. లేదు లేదు లేదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఆయన నీతిని ప్రేమించే దేవుడు అండి. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు. నీలో దుష్టత్వం అనేది ఉంటే, నీలో పాపం అనేది ఉంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కాదు. నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా పాపాన్ని, శోధనను జయించి దేవుని కొరకు నీతిగా నిలబడితే నిన్ను చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ బి టు గాడ్. నీతిని వస్త్రంగా ధరించాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఉన్న ప్రతి అవినీతి యేసు నామములో తొలగిపోవును గాక.
నీతిని వస్త్రముగా ధరించుదువుగాక. సజీవ యాగముగా మన శరీరములను ప్రభువుకి మనము సమర్పించాలి. సజీవ యాగం అంటే అర్థం ఏంటో తెలుసా? కామన్గా ఒక జంతువుని చంపి బలిపీఠం మీద పెట్టి కాలుస్తారు. అది దహన బలి అంటే. చంపి బలిపీఠం మీద పెట్టి కాలుస్తారు. కానీ అది పాత నిబంధన ప్రాసెస్. ఈ కొత్త నిబంధన ప్రాసెస్ ఏంటో తెలుసా? సజీవమైన యాగముగా మనం మార్చబడాలి. ఏమండి, చంపిన తర్వాత నువ్వు కాల్చుకో, ఏమన్నా చేసుకో, కూర వండుకో, దానికి ఏమైనా పెయిన్ తెలుస్తుందా? కానీ సజీవంగా ఉంచి దాన్ని కాల్చామనుకో ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కదా. కొత్త నిబంధనలో దేవునికి యుక్తమైన సేవ ఏంటంటే సజీవ యాగముగా దేవుని కొరకు మనం బలిపీఠం మీద కాల్చబడాలి. అలా అన్నానని వెళ్ళి మీకు మీరే నిప్పట్టించుకోమాకండి. శారీరకంగా నేను చెప్పట్లేదు, అది ఆత్మీయంగా సజీవ యాగంగా. ఆ యొక్క సజీవ యాగము మీన్స్ అది ఇష్టాపూర్వకంగా బలిపీఠం మీదకి ఎక్కాలి, అంతేగాని కష్టముగా తప్పదన్నట్టుగా కాదు. బలిపీఠం మీద ఎక్కి కాల్చబడాల్సింది ఎట్లా అంటే వాలంటరీలీ, మనం ఇష్టాపూర్వకంగా వెళ్ళి బలిపీఠం మీద దేవుని కొరకు సాక్రిఫైస్ అవ్వాలి. సాక్రిఫైస్ అంటే నిజంగా దేవుని కోసం ఏదో త్యాగం చేయమని కాదు, కానీ అక్కడ కాల్చబడేది బలిపీఠం మీద దేవుని అగ్ని చేత నీ శరీర కార్యములు కాల్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ శరీర కార్యములు అక్కడ కాల్చబడాలి. బలిపీఠం మీద సజీవ యాగంగా కాలిపోవాలంటే మనం కాలిపోవాలని కాదు. మనం కాలిపోవాల్సిన అవసరం, మన ప్రభు మన కొరకు సిలువ మీదకి ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం. జీసస్ క్రైస్ట్ వాలంటరీలీ ఆయన సిలువ మీదకి ఎక్కేశాడు. ఎవరో ఆయన్ని చంపలా, ఆయన మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు అని రాయబడింది. హల్లెలూయా. యేసయ్య మన కోసం తను తాను అప్పగించుకున్నాడు. మనం యేసయ్య కోసం మనల్ని మనం అప్పగించుకోవాలి. సజీవ యాగముగా బలిపీఠం మీద అగ్నితో కాలి బూడిదైపోవాలి. మనం అనగా మనలో ఉన్న శరీర కార్యములు దేవుని అగ్నితో కాలి 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 పూర్తిగా కాలి, పార్షియల్గా కాదు, పాక్షికంగా కాదు, పూర్తిగా కాలి నీలో ఉన్న శరీర కార్యములు అవినీతి బూడిదగా మారిపోవాలి. 1 John chapter 3 verse 10. యోహాను మొదటి పత్రిక 3:10. పేజ్ నంబర్ 222. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూసారా? దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో క్లారిటీ వచ్చేస్తుంది. Who are the children of God? Who are the children of the devil? సాతాను పిల్లలెవరో దేవుని పిల్లలెవరో క్లారిటీ వచ్చేస్తుంది దీన్ని బట్టి. దేన్ని బట్టి? నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు, దేవుని పిల్లలు కారు. ఎవరు వాళ్ళు మరి? దే ఆర్ బిలాంగ్స్ టు ద డెవిల్. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్. అపవాది సంబంధులు ఎవరు వాళ్ళు? నీతిని జరిగించనటువంటి వాడు, సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు దేవుని సంబంధి కాదు. నీవు నీతిని జరిగించకుండా, నీవు సహోదరుణ్ణి, నీ తోటి సహోదరుని ప్రేమించకుండా, దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడకుండా నువ్వు దేవుని సంబంధి అని భ్రమపడుచున్నావు. నీతిని జరిగించని ప్రతివాడును, సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించువాడే దేవుని బిడ్డ, నీతిని జరిగించువాడే దేవుని సంబంధి.
ఈరోజు మనం దేవుని సంబంధిగా ఉన్నాం, అపవాది సంబంధంగా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం ఉన్నామా, అపవాది పిల్లలుగా మనం ఉన్నాం? అక్కడ రాయబడింది అదే. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడుతుంది. దేన్ని బట్టి? దేన్ని బట్టి డిఫర్ చేస్తున్నారు? నీతిని జరిగించని వాడు అపవాది సంబంధి, నీతిని జరిగించువాడు దేవుని సంబంధి. ఆ దేవుడు మిమ్మలను అపవాది సంబంధులుగా ఉన్న స్థితిలో ఒకవేళ మీరు ఉంటే, ఈ రోజే దేవుని సంబంధులుగా, నీతిని జరిగించే వారిగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక, మార్చునుగాక, మార్చునుగాక. మరొక అంశంలోనికి నేను వెళ్తున్నాను. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఏంటది? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఏమంటారమ్మా? సెల్ఫ్ కంట్రోల్. మనందరిలో ఆశా నిగ్రహం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనిషికి ఇచ్చిన వరం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. పేరులోనే ఉంది, ఆశ నిగ్రహం. నిగ్రహం, నిగ్రహించుకోవడం, నియంత్రించుకోవడం. ఓకేనా? నిగ్రహించుకోవడం, నియంత్రించుకోవడం. దేన్ని? ఆశ. ఆశ నిగ్రహం. ఆశను నిగ్రహించుకోవాలి. మనిషి అన్న తర్వాత ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి కదండి, కదండి. మనిషి అన్న తర్వాత ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ మనకు కలిగిన ప్రతి ఆశకు మనము లోబడుతూ వెళ్ళిపోకూడదు. ఆ ఆశను నిగ్రహించుకోవాలి దేవుని అభిషేకంతో, దేవుని శక్తితో, దేవుని సహాయంతో. ఎవరిస్తారు ఆ ఆశా నిగ్రహాన్ని? పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. The second book of Timothy 1:7. తిమోతి 2వ పత్రిక 1:7. తిమోతి 2వ పత్రిక 1:7. పేజ్ నంబర్ 194. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ. మీ జీవితంలో విక్టరియస్ లైఫ్ లేదా? జయ జీవితం లేదా? అయితే మీరు అర్జెంటుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు ఆ ఆశా నిగ్రహమును, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఇస్తాడు. ఆ జయ జీవితాన్ని నీకు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. చాలామంది రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారు. చాలా సంఘాల వాళ్ళు రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారు. ఏంటంటే అది పరిశుద్ధాత్మ మనం స్పెషల్గా పొందుకోవాల్సిన అవసరం లేదు. బాప్తిజం పొందగానే యేసుప్రభు మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె ఎలా దిగొచ్చిందో, బాప్తిజం పొంది ఒడ్డు మీదకి రాగానే మన మీదకి కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది, స్పెషల్గా మనం పొందుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది యొక్క అభిప్రాయం. కానీ ఇప్పుడు దాని గురించి చెప్పేంత సబ్జెక్ట్ ఇప్పుడు టైం కాదు, కానీ జస్ట్ 2 మాటలు చెప్తాను. దాని గురించి ఒక చిన్న క్లారిటీ అపోస్తలుల 8వ అధ్యాయంలో ఉంటుంది. వారు ఆల్రెడీ బాప్తిజం పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందలేదు అని స్పెషల్గా రాసుంటుంది ఒక వర్స్లో. అంటే బాప్తిజం ఈజ్ డిఫరెంట్, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఈజ్ డిఫరెంట్ అని ఆ వచనం మనకు చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 16వ వచనం.
అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. వాట్ ఈస్ దిస్ వర్డ్? బాప్తిజం మాత్రం పొంది ఉండిరి ఏంటి? అక్కడ డిఫర్ చేస్తున్నాడు. బాప్తిజం మాత్రమే పొందారు, పరిశుద్ధాత్మ ఎవరి మీదను దిగలేదు. దిగాలి. ఏంటది? నీ మీదకు పరిశుద్ధాత్ముడు దిగునుగాక, దిగునుగాక, దిగి రావాలి, దిగి రావాలి నీ మీదకి. అక్కడ అదే రాస్తుంటది. వారు బాప్తిజం మాత్రమే పొందారు. మరి బాప్తిజం పొందినప్పుడే 1+1 ఆఫర్ వచ్చేసినట్టయితే మరి స్పెషల్గా పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగలేదు అని రాయాల్సిన అవసరం ఏంటి? స్పెషల్గా పేతురు యోహాన్లను ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి రావడం కోసం స్పెషల్గా ఫిలిప్ గారు ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఏంది గెస్ట్ స్పీకర్స్ని? ఫిలిప్పు యోహాను పేతురులను పిలిపించారు. ఎందుకని? యోహాను పేతురులకు ఒక గిఫ్ట్ ఉంది. ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. అబ్బా హల్లెలూయా! ఇలాంటి ఆశలు కలిగి ఉండండి. ప్రభువా అలాంటి వరం నాకు కూడా ఇవ్వండి. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మీలో కలగాలి. ఎప్పుడు చూసినా ఈ భౌతిక సంబంధమైనవేనా? ఇలాంటి మాటలు విన్నప్పుడు మీలో కూడా డిజైర్ కలగాలి. మీలో కూడా ఒక డిజైర్ కలగాలి. అబ్బా వారి చేతులు ఉంచగా ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవా అలాంటి వరాన్ని నాకు కూడా దయచేయమని దేవుని సన్నిధిలో పోరాడాలి. సో కాబట్టి అక్కడ డిఫర్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగలేదు, బాప్తిజం మాత్రమే పొందారు. దిస్ ఈజ్ నాట్ 1+1 ఆఫర్. దిస్ ఈజ్ నాట్ 1+1 ఆఫర్. బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడని 1+1 ఆఫర్ లేదు. స్పెషల్గా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుట అనేది ఒక వరం అని 3 చోట్ల అపోస్తుల కార్యాలు రాయబడింది. అపోస్తులు 2వ అధ్యాయంలోను, అపోస్తులు 10వ అధ్యాయంలోను, అపోస్తులు 11వ అధ్యాయంలోను 3 చోట్ల పరిశుద్ధాత్మను వరం అని 3 చోట్ల రాయబడింది. అది స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. అది దేవుని యొద్ద నుంచి మనం పొందాల్సిన ఒక వరం. అది దట్ ఈస్ నాట్ 1+1. బాప్తిజం పొందంగానే పరిశుద్ధాత్మ వచ్చేసి 1+1 ఆఫర్ కాదు అది. బాప్తిజం పొందటం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం వేరు. 3 చోట్ల రాయబడింది అపోస్తుల కార్యాల్లో వరం. దట్ ఈస్ గిఫ్ట్. ఆ వరాన్ని మనం పొందుదుముగాక. ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ గురించి ఇంత హైలైట్ చేసి మాట్లాడుతున్నా అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే యాజ్ పర్ 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7 ప్రకారం ఆ పరిశుద్ధాత్ముడే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా! ఆ ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకము చేత నీవు నింపబడాలి, అడిగి పొందుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ ఫలములలో ఒకటి. గలతీ 5:22-23 ప్రకారం ఆత్మ ఫలములు 9 ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆశా నిగ్రహం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏనోదమ్మా ఆశా నిగ్రహం? 10దా? చూడండి ఎంత తెలివిగల ఇల్లు. ఆఖరిదండి చూడండి, మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుందని. ఎన్నోది? 9ది. ఓకేనా? లాస్ట్ది అంటే పోద్ది కదా సింపుల్గా. ఆశా నిగ్రహం. 9 ఆత్మఫలాల్లో ఒకటి ఆశా నిగ్రహం. ఆ ఆత్మ ఫలముతో నీవు నింపబడుదువుగాక. చాలా మంది ఎక్కువ ఆత్మ వరాల మీదే ఫోకస్ పెడతారు, ఆత్మ ఫలాల మీద ఫోకస్ పెట్టరు. ఆత్మ వరాలు పని చేయాలంటే ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొన్నా, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టేకపోతే అది కదలదు. సేమ్ ఫార్ములా. ఆత్మ వరాలు నీలో పనిచేయాలంటే, బండి కదలాలంటే ఉండాలా? పెట్రోల్ ఉండాలా? ఆ ఆత్మ వరాలు నీలో ఆపరేట్ అవ్వాలంటే నీలో ఏముండాలా? ఆత్మ ఫలాలు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, సామెతలు 16:32. సామెతలు 16 రెల్లెంతమ్మా?
32 అలా గుర్తుపెట్టుకోండి. పేజ్ నంబర్ 543. ఉమ్. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. అబ్బబ్బా. పట్టణాన్ని పట్టుకుని వానికంటే మనస్సును పట్టుకునేవాడు శ్రేష్ఠుడు అంటండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పట్టణం పట్టుకోవడం తేలిక, మనసును పట్టుకోవడం తేలిక? పట్టణం పట్టుకోవడమే తేలికంట. ఓ మై గాడ్. పట్టణము పట్టుకుని వానికంటే మనసును పట్టుకునేవాడు శ్రేష్ఠుడు. మనసును పట్టుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. మనసు అడియాశలు కలిగి తిరుగుతూ ఉంటుంది కొంతమందికి, ప్రపంచం అంతా విహరిస్తూ ఉంటుంది. పట్టణాన్ని పట్టుకోవడం కంటే ఏం పట్టుకోవాలి? మనస్సును పట్టుకునేవాడు శ్రేష్ఠుడని బైబిల్ చెప్తుంది. ఆ మనస్సును పట్టుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. ఆ మనస్సును పట్టుకోగల అభిషేకం నా దేవుడు మీపై కుమ్మరించునుగాక. ఆ మనస్సును పట్టుకోగలిగిన శక్తి సైన్ నుండి మీ పైకి దిగవచ్చునుగాక. ఆ మనస్సును పట్టుకోగలిగిన కృప సియోనుల నుండి మీపై కుమ్మరింపబడును గాక. మనస్సును పట్టుకోగలగాలి. మరొక మాట సామెతలు 25:28. సామెతలు 25:28. పేజ్ నంబర్ 550. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. బాబోయ్, చూడండి, మనస్సును నువ్వు అణుచుకోకపోతే, మనస్సును నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే, మనస్సుని కంట్రోల్లోకి నువ్వు తెచ్చుకోలేకపోతే ఎంత ప్రమాదమో, ఎంత నష్టమో బైబిల్ చెప్తుంది. ప్రాకారం లేకపోతే పురము పాడైపోతుంది. చుట్టూ ప్రహరీ లేకపోతే ఏమైందండి? పురం అంటే ఒక పట్టణం లేదంటే ఒక ఊరు. చుట్టూ ప్రాకారం ఉంటే అది సేఫ్టీ కదా. చుట్టూ ప్రాకారం లేకపోతే శత్రువులు వచ్చి ఏం చేస్తారు? నాశనం చేసేస్తారు, చంపేస్తారు, కాల్చేస్తారు ఆ పట్టణాన్ని. ప్రాకారము లేకపోతే పురం ఎలా పాడైపోతుందో, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నీ జీవితం అలా పాడైపోతుంది. ప్రాకారం లేకపోతే పురానికి ఎంత నష్టమో, నీలో మనస్సును నువ్వు అణుచుకోలేకపోతే, మనస్సును నువ్వు నియంత్రించుకోలేకపోతే, నీ ఆశలను నువ్వు నిగ్రహించుకోలేకపోతే, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకునే విషయంలో ఫెయిల్ అయితే, నీ జీవితం కూడా అలా డిస్ట్రాయ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. బీ కేర్ఫుల్ అని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది ఏంటమ్మా? రాబోవు విమర్శ. అందరు చెప్పండి అమ్మా. రాబోవు విమర్శ. ముగ్గురు వ్యక్తుల్ని బైబిల్లో ఉండి మీకు గుర్తు చేయాలనుకున్నాను ఈ ఆశా నిగ్రహాన్ని గురించి. ఊరక జస్ట్ ఒక ఐడియా కోసం. సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయారు ముగ్గురు. నెంబర్ 1 ఈవ్, అవ్వ. ఏం కోల్పోయింది? సెల్ఫ్ కంట్రోల్. అప్పుడు దాకా బాగానే ఉంది. ఆ పండు తినొద్దని దేవుడు చెప్తే తినకుండా బాగానే ఉంది. ఎప్పుడైతే సాతాను వచ్చి ఆమెను మోసం చేశాడో, తిను దినమున మీరు దేవదూతల్లాగా మారిపోతారని ఎప్పుడైతే మోసం చేశాడో, తను ఏం కోల్పోయింది? ఆశా నిగ్రహాన్ని కోల్పోయింది. వెళ్ళి పండుని చూసింది, పట్టుకుంది, తీసుకుంది, తినింది. తినింది. వాళ్ళ ఆయనకు కూడా తీసుకొచ్చేసి, నేను ఒక్కదాన్ని పోతే అట్ట ఆయన కూడా తీసుకుపోతాను నాతో పాటు. ఆ ఒక్కటి తినింది. ఆడవాళ్ళు పోయేవాళ్ళు లేకుండా, దేవుడి స్తోత్రం, ప్రశాంతంగా మేమే ఉండేవాళ్ళం. కింగ్స్ అమ్మ ఇక్కడ. ఎప్పుడైతే ఆ పండ్లు తీసుకొచ్చి నేనొక్కదాన్ని నాశనం అయితే అట్ట, ఈయన కూడా పోవాలా అని ఆయనకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ఇద్దరూ ఏదైనా వనంలో నుండి తోసివేయబడ్డారు. సో కాబట్టి అవ్వ ఆశా నిగ్రహాన్ని కోల్పోయింది. ఆ పండుని, తినొద్దన్న పండును తినింది. జాగ్రత్త, సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తాడు. వాడి మోసంలో పడిపోతే హవ్వ వలె మీరు కూడా శాపగ్రస్తులయ్యే ప్రమాదం. చూసారుగా, హవ్వ ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల ఏమైంది? ఆశీర్వాదకరమైన, మహిమకరమైన ఏదేను అనుభవాల్లో నుండి బయటికి గెంటివేయబడి శాపగ్రస్తులైపోయారు కదండి.
శాపగ్రస్తులుగా మారిపోయారు. అంటే మనం ఆశా నిగ్రహాన్ని కోల్పోతే ఎంత నష్టం అంటే మనము అవ్వ ఆదాముల వలె శాపగ్రస్తులమయ్యే ప్రమాదం అండి. నెంబర్ 2, ఆకాను ఆశా నిగ్రహాన్ని కోల్పోయాడు. శపితమైన ఎరుకో పట్టణంలో ఉన్న ఆ శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకోవద్దంటే మంచి షీనారు వస్త్రాన్ని, బంగారాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టేశాడు. చివరికి ఏమైంది? ఆకాను తన ఫ్యామిలీ మొత్తాన్ని ఆకోరు అనే లోయలో తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేశారు. బాబోయ్, చూసారా? ఒక్కడి పాపం వల్ల తన వంశమంతా అగ్నిలో కాలి బూడిదైపోయింది. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కదండి. అంటే మనం ఆశా నిగ్రహాన్ని కోల్పోతే అంత నష్టం, అంత ప్రమాదం ఉంది. కనుక ఈ రోజు నుండి నా దేవుడు మీకు అన్ని విషయముల్లో ఆశా నిగ్రహమును అనుగ్రహించునుగాక. మూడో విషయం చెప్తున్నాను, తీర్పు, రాబోవు విమర్శ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 12:14. పేజ్ నంబర్ 562. గూఢమైన ప్రతి అంశమును గూర్చియు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విమర్శ చేయునప్పుడు అంటే ఆ వచనం మనకేం చెప్తుంది? ఒక విమర్శ దినం అనేది ఉంది. దేవుడు విమర్శ చేయునప్పుడు. మీకు తెలియట్లేదులే కానీ ప్రపంచంలో ఎన్నో రకరకాల అబద్ధ బోధలండి. సాతానీయులని కొంతమంది ఉన్నారు. అంటే సాతాను మతం వాళ్ళు అనమాట. మన క్రిస్టియన్ చర్చెస్ ఎలా ఉంటాయో శాటనిక్ చర్చెస్ కూడా ఉంటాయి. అక్కడ సాతాను మెయిన్ లీడర్ అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తారంటే తీర్పు లేదు, విమర్శ లేదు. ఇక్కడ చచ్చిపోగానే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తామని చెప్తారు వాళ్ళు కూడా. కానీ నరకములో కూడా ఇదే సుఖభోగాలు కంటిన్యూ అవుతాయి. అది వాళ్ళ యొక్క గ్రంథం యొక్క బోధ. అలాంటి హైదరాబాద్లో కూడా ఉంది శాటనిక్ చర్చ్. ఎక్కడో వేరే దేశాల్లో జరిగే విషయాలు కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో సంగతి చెప్తుంది. కానీ బైబిల్ ఇంత ఖచ్చితంగా చెప్తుంది దేవుడు విమర్శ చేయనప్పుడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆ నరకము మండుచున్న అగ్నిగుండమే లేకపోతే యేసు క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన, ప్రాణత్యాగం చేయాల్సిన, సిలువకెక్కాల్సిన అవసరం లేదు, రక్తం కార్చాల్సిన అవసరం లేదు లేదు లేదు. పరలోక నరకం మీరేమైనా చూసారా అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పరలోక నరకం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చాడని చరిత్ర చెప్తుంది. మనుషులు చెప్తే నమ్మొద్దు, చరిత్ర చెప్తుంది, హిస్టరీ చెప్తుంది. ఈరోజు కాలాన్ని క్రీస్తు పూర్వంగా క్రీస్తు శకంగా విభజించింది యేసుక్రీస్తు జననం కాదా? ఈరోజు 2024లో మనం ఉన్నామంటే ఇదంతా ఏమన్నా కళ లేకపోతే క్రియేషనా? ఇది ఈరోజు ఈ ఎన్నో సంవత్సరం ఇది 2024లో ఉన్నాము అంటే ఇండైరెక్ట్గా ప్రపంచం ఏం ఒప్పుకుంటుంది? ఏడి అంటే అర్థమైంది, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అర్థమైంది వీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఎన్నో డొమిని అంటే అర్థం ఏంటంటే వీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం. దాని యొక్క మీనింగ్ వీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ 2024. అది ఏడి అంటే. ఏడి 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 అని చెప్తారు, అసలు దాని అర్థం చాలామంది తెలియదు. ఏడి మీన్స్ వీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ 2024. ప్రభువు సంవత్సరంలో మనం ఉన్నాం, ప్రభువు మనకిచ్చిన ఈ సంవత్సరం. సో కాబట్టి 2024 ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి నరకం నుండి, మండుచున్న అగ్నిగుండం నుండి మనల్ని తప్పించడానికి ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అవుతుందని ప్రపంచం అంతా వారికి తెలియకుండానే ఒప్పుకుంటుంది. సో కాబట్టి దేవుడు విమర్శ చేసేటప్పుడు ఏం జరిగిద్ది? ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఎక్కడ తెస్తాడంట? విమర్శ చేసినప్పుడు ప్రతి క్రియ, చూసారండి, ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి ఒకరోజు తెస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే మంచి పనులైనా మనం చేసే చెడ్డ పనులైనా ఒక రోజు రాబోతుంది, అది విమర్శ దినం. ఆ రోజున దేవుడు తీర్పులో నిన్ను నిలబెడతాడు. నీ ప్రతి క్రియను గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజే నువ్వు మారు మనసు పొందాలి, నిన్ను సరిచేసుకోవాలి, నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టేయాలి,
నీలో అవినేతిని నువ్వు ఈరోజే దేవుని అగ్నితో కాల్చబడడానికి అప్పగించాలి. రోమన్స్ 14:12, రోమా 14:12. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 143. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. హల్లెలూయా. ప్రతివాడు అనుందా, కొందరనుందా అండి? మనలో ప్రతివాడు అంటే ఇక్కడున్న ప్రతివాడు, ఇక్కడున్నవాడే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఇక్కడున్న మనం అందరము ఒకరోజు దేవుని సింహాసనం ఎదుట నిలబడి మనల్ని గురించి మనం దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన రోజు ఒక రోజు ఉంది అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఈ రోజు నుండి మనము బ్రతకాలి. ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని మనల్ని మనం ఈరోజు సరి చేసుకుందుముగాక. మనల్ని గురించి మనం ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పే ఒక రోజు ఉంది. ఆ తీర్పు దినాన సింహాసనం ఎదుట నువ్వు నిలబడి దేవునికి లెక్క చెప్పాలి, నేను లెక్క చెప్పాలి, మనమంతా లెక్క చెప్పాలనే ఆ అవగాహన, గ్రహింపు, ఆ భయముతో మన జీవితాన్ని మనం సరి చేసుకుందుము గాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకు. ఫేలిక్స్ లాగా హృదయాన్ని కఠినపరుచుకుంటావో లేక దేవుని వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకొని సరిచేసుకుంటావో యువర్ చాయిస్. ప్రార్థన చేసుకుంది ఒక 2 minutes అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా, ఫేలిక్స్ లాగా మా హృదయాన్ని మేము కఠినపరుచుకునే వారిగా ఉండకూడదు యేసయ్యా. ఫేలిక్స్ లాగా మా హృదయాన్ని మేము కఠినపరుచుకునే వారిగా ఉండకూడదు యేసయ్యా. ఫేలిక్స్ లాగా మా హృదయాన్ని మేము కఠినపరుచుకునే వారిగా ఉండకూడదు యేసయ్యా. దేవుడు అంటున్నాడు, ఏలియా, ఆహాబు నాకు భయపడి ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో చూసావా? ఆ కీడు అతనికి రానివ్వనని చెప్పుకో అని పంపించాడండి. దేవుని మాట విన్నప్పుడు వస్త్రాలు చించుకున్నారు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు, బూడిదలో పడి పశ్చాత్తాపపడ్డారు. దేవుని మాట యోనా ద్వారా నీనెవే పట్టణానికి వచ్చినప్పుడు జైల్లో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపపడ్డారు. దేవుని వాక్యం నిన్ను దర్శించినప్పుడు నీ స్పందన ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ వెన్ యు హియర్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్? దేవుని యొద్ద నుంచి ఒక వాక్యం నిన్ను దర్శించినప్పుడు నీ స్పందన ఎలా ఉంది? వాక్యానికి లోబడే వ్యక్తిగా, సరి చేసుకునే వ్యక్తిగా ఉన్నావా? వెంటనే పశ్చాత్తాపపడే వ్యక్తిగా ఉన్నావా? లేక ఫేలిక్స్ వలె హృదయాన్ని కఠినపరుచుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. హృదయాన్ని కఠినపరుచుకునే వ్యక్తిగా నేను ఫేలిక్స్ లాగా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, నన్ను దర్శించండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఆయనను సేవించుచు ఆయన రాజ్యంలో ఆయన ముఖ దర్శనం చేయాలని ఆశ లేదా? అల్పకాలం ఉండే ఈ లోకభోగములకు లొంగిపోతావా? దేవుని కొరకు నీవు నీతిగా, పరిశుద్ధంగా, సాక్షిగా బ్రతకవా? నీ కొరకు కల్వరి శిలువ ఎక్కాడు. నీ ఆత్మను రక్షించడానికి రక్తమంతా కార్చేశాడు. ఈ లోకంలో నీ కొరకు ఎవరైనా అలాంటి త్యాగం చేశారా? నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆకాశానికి భూమికి మధ్య 2 చేతులు చాపి నీ కొరకు చచ్చిపోయాడయ్యా. ఆయన ప్రేమను మరచి ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కి వెళ్ళి పాపం చేస్తావా? సహోదరి, సహోదరుడా,
ఈ ఉదయకాల సమయం పశ్చాత్తాపపడదాం. దేవా, ఒక దినాన విమర్శ దినం అనేది ఉంది అని, లెక్క చెప్పాల్సిన రోజు ఒకటి ఉందనే భయాన్ని నాగలో పుట్టించండి యేసయ్య. ఈ ఉదయకాల సమయం నన్ను నేను సరి చూసుకొని వాక్యముతో సరి చేసుకొనుటకు సహాయం చేయండి. ఆశ నిగ్రహమును నాలో పుట్టించండి. నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. ఆశ నిగ్రహం అనే ఆత్మ ఫలాన్ని నాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో ఇక్కడున్న ఒక్కొక్కరిని నింపండి. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు ఆ ఆశ నిగ్రహము చేత ఒక్కొక్కరు నింపబడాలి. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను అనే విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఈ రోజే మారు మనసు పొందు. ఈ రోజే ప్రభువుకు లోబడు. ఈ రోజే నిన్ను నువ్వు సరి చేసుకో. నీతిని వస్త్రముగా ధరించుకో. సజీవ యాగముగా నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకో. యేసయ్యా, ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తాను. యేసయ్య, నాకు అట్టి కృపను దయచేసయ్యా. విమర్శ దినాన నీ ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని దేవుడు తీర్పులోనికి తెస్తాడని మరువకు. యేసయ్యా, ఒక దినాన నన్ను గురించి నేను నీకు లెక్క అప్పగించుకోవాలనే భయముతో ఈ రోజు నుండి అడుగులు వేయాలి. ఎక్కడ పాపమునకు అవినీతికి నా జీవితంలో తావు ఇవ్వకూడదు. నాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి యేసయ్య. నాలో నీకు ఆయాసకరమైన ప్రతి అనుభవాన్ని తొలగించండి యేసయ్య. నిన్ను బాధ పెట్టే దుఃఖ పెట్టే ప్రతి కార్యం నాలో ఉండి తొలగిపోవాలి. మీకు ఆయాసకరమైన ప్రతి కార్యము నా నుండి దూరపరచబడాలి. నాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి యేసయ్య. నాలో ఉన్న ప్రతి అవిధేయతను సరిచేయండి యేసయ్య. మీ చిత్తమును నెరవేర్చే జీవితం నాకు దయచేయండి. ఫేలిక్స్ లాగా హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ వాక్యానికి అప్పగించుకునే, లోబడే, సరిచేసుకునే జీవితం మాకివ్వండి. ఒక లోతైన పశ్చాత్తాపం మాలో కలిగించండి. ఈ మాటలు మాలో ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.